ఓం హరిహరాయ నమః. భగవద్బంధువులందరికీ శుభస్వాగతం. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యం అందలి షష్ఠోధ్యాయ. కార్తీక పురాణం 6వ రోజు పారాయణం. ఈ అధ్యాయంలో లుబ్ధవితంతువు స్వర్గానికి వెళ్ళడం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నారు. ఓ జనక మహారాజా, ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుడిని శ్రీ మహావిష్ణువుని పంచామృతాలతో అభిషేకం చేసి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తారో అటువంటి వారికి అశ్వమేధయాగం చేసినంత పుణ్యం కలుగుతుంది. ఏ మానవుడు కార్తీక మాసమంతా దేవాలయంలో దీపారాధన చేస్తారో అటువంటి వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. దీపదానం చేయడం ఎలాగో వివరిస్తాను. పైడిపత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేసుకోవాలి. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద ఆకారాన్ని చేసి ఒత్తి వేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి. ఆ ప్రమిదను సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శక్తి కొద్దీ దక్షిణ కూడా ఇవ్వాలి. ఈ విధంగా కార్తీక మాసం అంతా దీపదానం చేసి చివరి రోజున వెండి ప్రమిదలో బంగారపు ఒత్తి వేసి ఆవు నెయ్యి నిండిగా పోసి ప్రతిరోజు చేసినట్లు గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుడికే ఇది కూడా దానం ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే సకలైశ్వర్యాలు కలుగుటయే కాక మోక్షం ప్రాప్తిస్తుంది. దీపదానం చేసేవారు ఈ విధంగా పఠించాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదశ్యామి శాంతిరస్తు సదామయ అని స్తోత్రం చేస్తూ దీపదానం చెయ్యాలి. దీని అర్థం అన్ని విధాల జ్ఞానాన్ని కలిగించేది, సకల సంపదలను ఇచ్చేది అని భావించి ఈ దీపదానాన్ని నేను చేస్తున్నాను, నాకు శాంతి కలుగుగాక అని దీని అర్థం. ఈ విధంగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయాలి. శక్తి లేనిచో కనీసం 10 మంది బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరు చేసినా సిరి సంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సుఖంగా జీవిస్తారు. దీనిని గురించి ఒక ఇతిహాసం ఉంది, వివరంగా చెబుతాను, సావధానుడవై విను అని వశిష్ఠ మహర్షి జనక చక్రవర్తికి ఈ విధంగా చెబుతున్నారు. పూర్వకాలం ద్రావిడ దేశంలో ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు వివాహమైన కొద్ది కాలానికే భర్త మరణించాడు. సంతానం కానీ బంధువులు కానీ లేరు. అందుకు ఆమె ఇతరుల ఇళ్లలో దాసీ పని చేస్తూ అక్కడే భుజిస్తూ వారు ఇచ్చిన వస్తువులను ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ఆ విధంగా పోగు చేసిన ధనాన్ని వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకుంటూ దొంగలు దొంగిలించి తెచ్చిన వస్తువులను తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ ధనాన్ని సంపాదించేది. ఎంత సంపాదించినా ఏమిటి, ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసం కానీ దేవుడిని మనసారా ధ్యానించుట కానీ చేయలేదు. పైగా వ్రతాలు చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసేది. ఏ ఒక్క బిచ్చగాడికైనా కనీసం పిడికెడు బియ్యం కూడా దానం చేసి ఎరుగదు. తాను కూడా తినక ధనాన్ని కూడబెట్టేది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యంలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చాడు. ఆ రోజు అతడు ఒక సత్రంలో మజిలీ చేశాడు. అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకుంటూ ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకున్నాడు. ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, నా హితవచనాలు విను, నా మీద నీకు కోపం వచ్చినా సరే నేను చెబుతున్న మాటలు వినమని ఈ విధంగా చెప్పాడు. మన శరీరాలు శాశ్వతం కాదు, నీటి బుడగల వంటివి. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకుపోతుందో
ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతాలు సప్తధాతువులతో నిర్మింపబడిన ఈ శరీరంలో ప్రాణం పోగానే చర్మం మాంసం కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది. అటువంటి శరీరాన్ని నువ్వు నిత్యమని భ్రమిస్తున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన. నువ్వు బాగా ఆలోచించు. అగ్నిని చూసి మిడత దాన్ని తినేయవచ్చని భ్రమించి దాని దగ్గరకు వెళ్ళి భస్మమైపోతుంది. ఆ విధంగానే మానవుడు కూడా ఈ శరీరం శాశ్వతమనే అంధకారంలో ఉండి నశిస్తున్నాడు. కాబట్టి నా మాటలు విని నువ్వు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా సంపాదించిన ధనాన్ని ఇప్పుడైనా పేదలకు దానధర్మాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకో. శ్రీమన్నారాయణుడిని ప్రతిరోజు స్మరించు. ప్రతిరోజు కార్తీక మాసమంతా వ్రతాలను చేసి మోక్షాన్ని పొందు. నీ పాప పరిహారార్థంగా ఈ కార్తీక మాసమంతా ప్రాతకాలంలో నదీ స్నానం చేసి దాన ధర్మాలు చేసి బ్రాహ్మణ భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై ముత్తైదువై సకల భోగభాగ్యాలు పొందుతావు అని హితబోధ చేశాడు. ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని ఆనాటి నుండి దానధర్మాలు చేస్తూ కార్తీక మాస వ్రత ఫలం వల్ల ఆమెకు జన్మరాహిత్యం కలిగి మోక్షం పొందింది. కాబట్టి కార్తీక వ్రతం ఎంతో మహాత్యం గలది అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యం అందలి షోడశోధ్యాయ. కార్తీక పురాణం 6వ రోజు పారాయణం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. స్వరార్చన డాక్టర్ SRS కొల్లూరి. ఈ యూట్యూబ్ ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. హరిహరార్పణమస్తు. స్వస్తి.